ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై అసెంబ్లీలో మజ్లిస్ బీజేపీ మధ్య మాటల సంవాదం జరిగింది. బీహార్, బెంగాల్లో మైనారిటీ ఓటరు జాబితా సవరణ పేరుతో ఇష్టానుసారంగా మైనారిటీల ఓట్లు తొలగించారని అక్బరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఓవైసీ వ్యాఖ్యలను బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి తప్పుపట్టారు. ఓవైసీ ఎస్ఐఆర్ మీద ఇష్టానుసారంగా మాట్లాడితే స్పీకర్ ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రత్యక్షంగా చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. To call all the political parties have to ensure that the names of all eligible voters are included and there is no wholesale deletion of names of eligible voters as it has happened in Bihar or it is happening in state where SIR phase 2 exercise is taken up. Through you, sir, I would request the government to convey an all-party meeting on SIR issue, sir, since the election Chief Electoral Office of Telangana has initiated the steps for implementation of SIR in the state, sir. Sir, this is all wrong. When Bihar mein, sir, this SIR had happened, single Muslim name or in Bihar was found to be from Bangladesh or from Pakistan or elsewhere, sir. ये सिर्फ एक पॉलिटिकल प्रोपेगेंडा है, नफरत फैलाने का। वफादारी के साथ खड़े थे, हैं और रहेंगे। तो मैं आपके जरिए हुकूमत से फिर से मुतालबा करूंगा, SIR के लिए जो भी जरूरी इंतजामात करना है करिए और मेक श्योर करिए कि कोई भी एलिजिबल वोटर का वोटिंग राइट उससे न छीना जाए, सर. थैंक यू वेरी मच फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी, सर. ఈ రోజు చర్చ ఏంది దేని విషయం చేస్తా ఉన్నారో అర్థం కాలేదు. మీరు ఎక్కడనో బంగ్లాదేశ్ అంశంలో లేకుంటే బీహార్ అంశంలోనో ఉత్తరప్రదేశ్ అంశంలోనో మాట్లాడేటువంటి అవకాశాలు మరి ఎంఐఎం సభ్యులకు ఇచ్చారు. దేనికోసం మరి అంతసేపు మాట్లాడుతూ ఉంటే మీరు అబ్జెక్షన్ చెప్పకుండా వాళ్ళని కరెక్ట్ చేయకుండా మీరు ఈ రకంగా అవకాశం ఇచ్చారో అర్థం కావడం లేదు. ఈరోజు ఎస్ఐఆర్ విషయంలో అధ్యక్ష ఈరోజు ఏ చర్చ అయితే మనం చేశామో ఆ చర్చ మీద మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. చర్చను డివైడ్ చేసి ఈరోజు దాని కావాలంటే ఎస్ఐఆర్ మీద సెపరేట్గా చర్చ పెడదాం అధ్యక్ష. దాని మీద ఖచ్చితంగా చర్చ ఈరోజు మరి ఎల్ఏ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఈరోజు సాయంత్రం ఇంకా గంట సేపు పెడతారా, 2 గంటలు ఎక్స్టెండ్ చేస్తారో చెప్పండి. ఎస్ఐఆర్ మీద మాట్లాడదామంటే మాట్లాడదాం అధ్యక్ష. ఈరోజు డూప్లికేషన్ ఆఫ్ ఓటింగ్ విషయంలో ప్రాపర్ ఐడెంటిటీ లేకుండా ఇష్టానుసారంగా ఎన్రోల్ అయిపోయి ఈరోజు ఇష్టానుసారంగా ఓటింగ్ ప్యాటర్న్ ని వాళ్ళు రిగింగ్ చేస్తా ఉన్నారన్న అంశం మీద ఎస్ఐఆర్ తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి అనేక 58 లక్షల ఓటర్స్ ని ఫేక్ ఓటర్స్ ని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఓటర్స్ లిస్టులోకి వెళ్ళి మరి డిలీట్ చేయించడము మనం కరెక్ట్ చేయడం అనేది జరిగింది అధ్యక్ష.